హాయ్ గైస్, ఈరోజు మీకు సర్వీస్ మీటర్కి హౌస్ సర్వీస్ మీటర్కి మనం కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు డయాగ్రామ్ ఇచ్చాను. చూడండి, క్లియర్గా మీకు అర్థమవుద్ది. చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ అసలు లైకులు చేస్తలేదు. లైకులు చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు చూసి అలా వెళ్ళిపోతే మటుకు వేరే వాళ్ళకి రీచ్ అవ్వదు. ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఎంత ఎడిటింగ్ చేసి దీన్ని ఎంత కష్టపడితే ఇది మీకు చూపించగలుగుతున్నాను. ఓకేనా? దాని గురించి ఏంటంటే మీరు నాకు ఎంకరేజ్ చేశారనుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఎలక్ట్రికల్లో. ఇక్కడ చూడండి, అందరికీ సర్వీస్ మీటర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది కూడా ఎలా ఇవ్వాలి ఏంటనేది కూడా ఐడియా ఉండదు. అందుకనే ఇప్పుడు ఏంటంటే మీకు సర్వీస్ మీటర్ కనెక్షను మీకు ఎలా ఇవ్వాలి, అలాగే ఫీజు క్యారేజ్కి ఎలా ఇవ్వాలి, ఎంసీపీకి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి, లైక్ మటుకు కంపల్సరీ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. ఓకేనా? లైక్ చేస్తాం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి, సర్వీస్ మీటరు టూ ఏంటిది ఫీజు క్యారేజ్ ఒకటి 32 యాంప్స్, ఆ తర్వాత టెర్మినల్ ప్లేటు అంటే 120 కలపాలి దానికి. నెక్స్ట్ 2 ఎంసీపీ, ఇక్కడ సింగిల్ పోలు 3 ఎంసీపీలు కనపడుతున్నాయి మనకి. ఇక్కడ వీటికి మనం కనెక్షన్ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ మనకి సర్వీస్ వైర్లు అంటే 2 వస్తాయి, S1 S2 అంటే సర్వీస్ కదా, అందుకనే S1 S2 అని చెప్పేసి దాన్ని అక్కడ మీటర్ మీద రాసి ఉంటుంది అనమాట. అంటే సర్వీస్ వైల్ అంటే మీకు అర్థమైంది కదా, సర్వీస్ అంటే ఎస్. ఓకేనా? దాని గురించి ఏంటంటే S1 S2, పేస్కి ఏమో S1, మీకు ఇక్కడ నోట్రోకి ఏమో S2. అర్థమైంది కదా? మీటర్కి అయితే ఇలా ఉంటాయి కోడ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీటర్ నుంచి అవుట్పుట్ ఫీజు ఒకటి, ఆ తర్వాత టెర్మినల్ ప్లేట్ నోటర్ వైర్ ఒకటి వస్తుంది, టెర్మినల్ ప్లేట్కి వెళ్తుంది. అదేంటంటే లైన్ వైర్లు అయ్యి, అంటే లైన్ వైర్లు అంటే బయటకు అవుట్పుట్ అనమాట. లైన్ వైర్లుగా అంటారు అట్లని, లైన్ వైర్లు అంటారు అట్లని. ఆ లైన్ వైర్లు ఏంటంటే L1 L2. ఓకే, మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఫీజుకి వెళ్ళిపోద్ది ఒక వైరు, పేస్ వైరు. ఆ తర్వాత మీకు నోటర్ వైర్ ఏమో టెర్మినల్ ప్లేట్కి వెళ్ళింది కదా, ఇక్కడ పేసు నోటర్ అనమాట. ఫీజుకి వచ్చేటప్పటికి ఫేసు నోటరు. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కోలాగా మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎలక్ట్రికల్లో. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, సర్వీస్ మీటర్ కనెక్షను మీకు ఇలా ఇచ్చాను కదా, చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుద్ది. నేను చెప్తాం కాదు, మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుద్ది. ఆ తర్వాత మీకు ఇక్కడ 2 పోల్ ఎంసీపీ కనబడుతుంది మనకి. 2 పోల్ ఎంసీపీకి మనం పేస్ వైరు ఫీజు నుండి ఒక వైర్ ఇవ్వాలి. ఎందుకంటే కరెక్ట్గా ఇవ్వాలి, తేడా రాకూడదు. అదిగోండి, వచ్చింది కదా పేస్ వైర్. ఆ తర్వాత మీకు ఇక్కడ టెర్మినల్ ప్లేట్ కనబడుతుంది. ఇక్కడ N అంటే నోటర్ వైర్ అనమాట, P అంటే పేస్ వైర్ అనమాట. ఓకేనా? ఇదిగోండి, N అంటే నోటర్ వైరు. ఇక్కడ మీకు 2 పోల్ ఎంసీపీకి పేసు నోట్ ఇచ్చేసాను. ఆ తర్వాత మీకు 2 పోల్ ఎంసీపీ కింద చూడండి, కింద పక్క చూడండి, ఇదిగో లూప్ ఇచ్చాను. 2 పోల్ ఎంసీపీ నుంచి సింగిల్ పోల్కి లూప్ ఇచ్చాను. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, సింగిల్ పోల్ ఎంసీపీ కనబడుతుంది కదా, 2వ పోల్కి లూప్ ఇచ్చాను. ఆ తర్వాత 3వ ఎంసీపీ కూడా లూప్ ఇచ్చాను. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇక్కడ మీకు చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 ఎంసీపీలు నేను ఎందుకు ఇచ్చానంటే, మనకి
ఎన్ని రూములు ఉంటే అన్ని రూములకి అన్నమాట ఎంసీపీలు అయ్యి, అంటే యాంపేర్ బట్టి మనం అక్కడ పెంచుకోవాలి. ఇప్పుడు బెడ్రూమ్ అనుకోండి, బెడ్రూమ్లో ఆల్రెడీ మనకి ఏసీకి సపరేట్ వస్తుంది అనుకోండి. ఇక్కడ ఏంటంటే గేజరు, నెక్స్ట్ ఏంటంటే రూమ్లో లైట్లు బట్టి మనం 16 amps అలా వేసుకోవాలి గేజర్ ఉంటే. ఏం లేదు, లైట్లు ఒకటే ఉన్నాయి, ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు అయితే 10 amps అయితే వేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ చూడండి, హాల్లో వచ్చేటప్పటికి 10 amps వేసుకోవచ్చు. మీకు మోటార్ ఏమైనా ఉంటే బయట 16 amps, అంటే మోటరు లైట్లు అన్నీ ఉంటే 16 amps, అంటే సింగిల్ ఫేస్ సర్వీస్కి అయితే ఇలాగ వస్తాయి. మన ఇష్టం, లోడ్ని బట్టి మనం ఇక్కడ ఎంసీపీలు అయితే వాడాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనకి హాల్ అనుకోండి, హాల్కి ఒకటి ఎంసీపీ, నెక్స్ట్ ఏంటంటే కిచెన్కి ఒకటి, ఆ తర్వాత బెడ్రూమ్కి ఒకటి, అంటే కిచెన్ బయట ఇంకా లైట్లు, నెక్స్ట్ ఏంటంటే హాలు బయట ఇవన్నీ వస్తాయి కదా, వాటికన్నిటికి ఒక ఎంసీపీ అలాగనమాట. దేని దాన్ని డివైడ్ చేసుకుంటే మనకి వైరింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక అందుకనే మీకు అర్థమవుతాకి ఇలాగ ఇచ్చాను. హౌస్ వైరింగ్ సర్వీస్ మీటర్ కనెక్షన్ మీరు తెలుసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే ఇంకా మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఎప్పటికప్పుడు మీకు కొత్త అప్డేట్ తీసుకొస్తూనే ఉంటాను. నా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి, పాత వాళ్ళు కూడా ఫాలో అవ్వండి. లైక్లు చేయండి, షేర్లు చేయండి. చేస్తే మటుకు ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. త్వరగా గ్రో అవుతే ఇంకా నేను మొత్తం ఇంకా ఎంత హౌస్ వైరింగ్లో ఎన్ని మీకు ట్రిప్స్ ఉన్నాయో అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నా పేరు షాజహాన్. జై హింద్.